ఈ ప్రభుత్వం ప్రతి చివరి గింజ వరకు కొంటుందని మాటిచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో పర్యటించారు మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, అడ్లూరు లక్ష్మణ్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. హమాలీల కొరత ఉన్నమాట వాస్తవమేనన్నారు. బెంగాల్, బీహారు నుంచి రావాల్సిన హమాలీలు రాలేదని, ఈ సమస్యను అధిగమించేందుకు వేగంగా చర్యలు ప్రారంభించామన్నారు ఉత్తమ్. 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తున్నామని చెప్పారు. వారం 10 రోజులు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు వాడాలని కలెక్టర్లను ఆదేశించామని చెప్పారు మంత్రులు. హమాలీల విషయంలో కొంత ఇబ్బంది అవుతుంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఆ లోకల్ సమస్యను పరిష్కారం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ఈ యాసంగి పంటకి మన ప్రభుత్వం 22,000 కోట్లతో మరి సుమారు 80-85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయబోతున్నాము. మరి అక్కడక్కడ ఈ లారీల విషయంలో, హమాలీల విషయంలో కొంత ప్రాబ్లం వస్తున్నమాట వాస్తవం. హమాలీలు మన రాష్ట్రంలో ఎక్కువ శాతం బీహార్ నుంచి, బెంగాల్ నుంచి వస్తారు. బెంగాల్లో ఈ మధ్యనే ఎన్నికలైనాయి కాబట్టి కొంతమంది లేదు. బీహార్లో వాళ్ళ అగ్రికల్చర్ సీజన్ ఎక్స్టెండ్ అయింది కాబట్టి అక్కడి నుంచి కూడా కొంతమంది తిరిగి రాలేదు. ఆ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలో ప్రభుత్వం పరిశీలిస్తుంది. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా అన్ని అవసరాలకు కూడా లారీలు, డీసీఎంలు ఆపేసి ఈ వారం 10 రోజులు కేవలం ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కోసమే లారీలు, డీసీఎంలు ఉపయోగించాలని జిల్లా కలెక్టర్ అందరికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను మరోసారి చెప్తున్నా, వరి రైతులందరికీ హామీ ఇస్తున్నాం. తెలంగాణలో ఈ యాసంగి పంటలో చివరి గింజ కొనుగోలు చేసే వరకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది, కమిటెడ్ ఉంది, సిన్సియర్ ఉంది.